జోసెఫ్ రావణ అతని కస్టడీలో తీసుకోవడం ఎందుకు దీన్ని సమర్థిస్తున్నారా లేదంటే అతని మీద మీ అభిప్రాయం ఏంటి ఇలా మాట్లాడే విధానంపై? ఇది మేము హిందువులుగా మేము దీన్ని చాలా తీవ్రంగా ఖండిస్తున్నామండి. ప్రతి వ్యక్తికి కూడా భావ ప్రకటన స్వేచ్ఛ అనేది రాజ్యాంగం కల్పించింది. కానీ దాని పరిధి ఎంతవరకు అనేది లేకుండా ఎట్లా పడితే మేము ఇష్టం మాట్లాడతాము, పలానా కులాన్ని కించపరుస్తాము, పలానా మతాన్ని కించపరుస్తాము, మా యొక్క విక్టిమ్ కార్డుని ఏదైతే దళిత విక్టిమ్ కార్డు ఏదైతే ఉందో ఆ విక్టిమ్ కార్డుని వాడుకుంటూ మేము రాజ్యాంగాన్ని అవహేళన చేస్తూ సీఎంని డిప్యూటీ సీఎంని అలాగే వివిధ హిందూ సంస్థలని మేము టార్గెట్ చేస్తామనేది చాలా తీవ్ర తప్పండి. దీన్ని మేము ఆల్రెడీ ఒక 10 days నుంచి చూస్తున్నాం ఈ రావణ ఇష్యూ అనేది. ఇది మాత్రం చాలా బాధాకరమైన విషయం. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తాం. యాక్చువల్గా అండి ఈ మధ్య గత వైసీపీ పాలన నుంచి చూసుకుంటే ఇక్కడ ఏదైతే ఈ ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గాలు అనే దాన్ని హిందుత్వం నుంచి దూరం చేసే ప్రక్రియ అనేది చాలా బలంగా సాగుతుంది. ఈ క్రమంలోనే భాగంగా కత్తి మహేష్ దగ్గర నుంచి తర్వాత ప్రవీణ్ పాడాల దగ్గర నుంచి ఇప్పుడు ఈ రావణ వరకు కూడా ఒకటే ఎజెండా వీళ్ళంతా కూడా యాంటీ హిందూ ఎజెండా. ఎక్కడైతే హిందుత్వం ఎక్కడైతే బలంగా ఉంటుందో అక్కడ మత మార్పిళ్ళకి అవకాశం ఉండదు, మనం ఏం చేయలేని ఉద్దేశంతో విదేశీ ఎంగిలి మెతుకులు అలవాటు పడ్డ కొంతమంది వ్యక్తులు చేస్తున్నటువంటి కుట్రల ఫలితం ఇదంతా మేము భావిస్తున్నాం. ఖచ్చితంగా దీనికి ఈ కుట్రల వెనుక విదేశీ మిషనరీస్ కుట్ర చాలా ఉందని మేము భావిస్తున్నాం. అందుకని రీసెంట్గా సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఫారెన్ నుంచి వచ్చే నిధుల మీద అసలు వీళ్ళు ఎట్లా ఖర్చు చేస్తున్నారు, వీళ్ళకి దేనికి వెళ్తున్నాయి, ఖచ్చితంగా అమిత్ షా గారు దాని మీద నిఘా పెట్టినట్టు మేము కూడా చూసాము న్యూస్లో. ఇలాంటి సంస్థల మీద ఇలాంటి ఫారెన్ నుంచి వచ్చే నిధుల మీద కూడా గట్టి నిఘా పెట్టిన తర్వాత మాత్రమే దేశం అనేది ఎటువంటి ఇబ్బందులు లేకుండా మత మార్పిడికి అవకాశం లేకుండా అందరూ కూడా ప్రశాంతమైన జీవన విధానంతో బతుకుతారని మేము కోరుకుంటాం. యాక్చువల్గా మనం ఇది 2004 మొట్టమొదటిసారి యూపీఏ గవర్నమెంట్ వచ్చిన దగ్గర నుంచి చూసుకుంటే ఫస్ట్ యూపీఏ 1 తర్వాత యూపీఏ 2 అక్కడ కేంద్రంలో సోనియా గాంధీ గారు కావచ్చు, ఇక్కడ రాజశేఖర రెడ్డి గారు సీఎం అయిన తర్వాత నుంచి విచ్చలవిడిగా దేశంలో తర్వాత ఎస్పెషల్లీ ఆంధ్రప్రదేశ్లోకి విచ్చలవిడిగా ఈ మత మార్పులన్నీ మొదలైనవి. ఈ మత మార్పులన్నీ మొదలైన క్రమంలోనే వాళ్ళకి ఎవరైతే పేదవాళ్ళు ఉంటారో, ఎవరైతే అణగారిన వర్గాలు ఉంటారో వాళ్ళని టార్గెట్ చేస్తూ వాళ్ళకి బియ్యము పప్పు ఉప్పు ఇస్తాము, మీరు మా మతంలోకి రండి, మీకు అన్ని బాగా జరుగుతాయి అని వాళ్ళని మానసికంగా ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తూ ఇట్లా మత మార్పులు చేస్తున్నారు. ఇదంతా కూడా పెద్ద స్కెచ్ అండి. అక్కడ విదేశాల నుంచి వచ్చే నిధులు ₹1 కోటి అయితే క్షేత్రస్థాయిలో అణగారిన వర్గాలకి దళితులకి ఖర్చు పెట్టేది మాత్రం ₹1,00,000 మాత్రమే ఉంటుంది. మిగతాది మొత్తం కూడా వీళ్ళే కొట్టేస్తున్నారు ఇక్కడ. అంటే మనం చరిత్రల నుంచి చూసుకుంటే అండి స్వతంత్రం ముందు నుంచి కూడా మొఘలులు ఈ దేశం మీద పడి దోచుకున్నారు, తర్వాత బ్రిటిష్ వాళ్ళు పడి దోచుకున్నారు. ఇక్కడ మన స్వతహాగా భారతదేశ డిఎన్ఏలో భారతదేశ ఆత్మలో ఉండే మెయిన్ విషయం ఏంటంటే అన్ని మతాలు అన్ని కులాలు అందరూ ఒకటే, ప్రతి మనిషిలోని దేవుడిని చూసే తత్వం అనేది మన హిందుత్వం మనకు నేర్పించింది. దానివల్ల మాత్రం ఏ మతం వాడు వచ్చినా ఏ ప్రాంతం వాడు వచ్చినా ఇక్కడ బతకగలిగే జీవన విధానం అనేది మనం కల్పించగలిగాం. దానిలో భాగంగా ఎవరు వచ్చినా కానీ మన దేశం మీద పడి దోచుకునే వ్యవస్థ మాత్రమే ఉంది తప్పితే మన దేశాన్ని ఉద్ధరించే వ్యవస్థ ఎక్కడా లేదు. అంటే నేను అతని వీడియోలు చూసిన దాన్ని బట్టి అండి అతను రిలీజ్ అవ్వడం, మళ్ళీ ఏదో కేసులో అరెస్ట్ అవ్వడం, రిలీజ్ అవ్వడం, వేరే కేసులో అరెస్ట్ అవ్వడం, ఇలా రీసెంట్గా ఎవరినో మేము చూసామండి. అతని పేరు గుర్తులేదు. ఇతను కూడా అలా దాదాపు ఒక 4-5 నెలల పాటు ఏ కేసులో నుంచి కూడా బయటికి రాకుండా తీవ్రంగా అతను లోపల పెట్టే ప్రయత్నం చేయాలి. మేము కూడా ఆల్రెడీ 2-3 పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదు చేసాము. ఎఫ్ఐఆర్ను కూడా ఫాలోఅప్ చేసి అతన్ని కూడా మా ఏరియాకి తీసుకొచ్చి మేము కూడా అతన్ని చట్టపరంగా ఎదుర్కొనేటట్టు మేము కూడా చర్యలు తీసుకుంటే ఒక వ్యక్తికి ఒకసారి దెబ్బ తగిలితే అది దెబ్బ అనదండి. రిపీటెడ్గా దెబ్బలన్నీ పడతా ఉంటే మాత్రం కొంతమంది మారతారనే ఉద్దేశంతోనే రాష్ట్ర వ్యాప్తంగా చాలా చోట్ల కూడా హిందూ సంఘాల నుంచి ఎఫ్ఐఆర్లు ఫైల్ అవుతున్నాయి. అలాగే మా పరిధిలో నుంచి కూడా మేము కూడా ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం.